साल भर आप लोगों को नोटिस मिल गए। अपने बच्चों को लेकर ये कोर्ट का ऑर्डर है, हम क्या करेंगे? देखिए, आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था, जो अभी तक नहीं चुकाया है। बैंक आपको 1 महीना का टाइम देती है। अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా. ఇప్పటిదాకా ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ. Rich kid there. So what? Come. Hi. ఇక్కడున్నారా? How are you? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావ్? లాబీలో పాతేస్తావా మమ్మల్ని? See, I didn't. ముయ్. ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. Actually, what happened? ముయ్. నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. Hey, నేను చెప్పేది వెనకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను. నేను రాత్రే తెలిసింది. నేను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీ. సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? హాబీ కదండి, వీఆర్ ప్రొఫెషనల్స్. అది ఆర్టిస్ట్, నేను ఫ్లూటిస్ట్. చేతితో వేసేస్తున్నా పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఇది ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్, ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర, చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. డోంట్ వరీ సార్, వాయించడానికి నేను ఉన్నాను కదా, మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. బాయ్. Bye. ఇట్రా.
సార్ పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజు వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్ గా మారుతానంటున్నాడు. వాడి గన్ను నోరిపితే లాలు గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్. ఉం? హలో లాలూ సాబ్ భాయ్. साहब अंदर है. कौन है? సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చాలు బయట పండే చాలు. जाओ. అయిపోయిందా చెకింగ్? ఇదేంటి మరి కోడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే చల్. ఏరా నీకు వేరే చెప్పాలా? వాడు లేకుండా నేను ఏది వినను, మాట్లాడాను. దా, 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 కూర్చో కూర్చో. లాలూ సాబ్, ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. 5 ఏళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా. కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే. ఇవాళ మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని అవదు. జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. చాలా ఇంకేమైనా కావాలా? ఎంత కావాలి? నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంతన్నా ఇస్తావు, కానీ నాకొద్దు. ఐ లవ్ యూ. కుర్రాళ్ళ ఖర్చుకు మాత్రం 5 లక్షలు చాలు. సార్, వీడు చెప్పిన 'ఐ లవ్ యూ' కును 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు. వీడికి ఏమి ఇవ్వకండి. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా? డీప్గా ఏళ్లకు సార్, నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది. ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పర్లేదు, ఇచ్చేయండి. ఇంత డబ్బా ఎవరిచ్చారా? ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా, అక్కడికి ఎందుకురా? అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికే వెళ్తున్నాం.